జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ నుంచి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. మరి ఈయన గెలుపుతో ఆయన ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయా? ఈ ఏడాదిలో అక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కామారెడ్డి నియోజకవర్గంలో తొలిసారిగా బీజేపీ జెండా ఎగరవేసింది. గతంలో 15 సార్లు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు మాత్రమే గెలిచాయి. కానీ 16వసారి అటు కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఘన విజయం సాధించారు. ఎన్నికల సమయంలో గెలవాలన్న ఆకాంక్షతో 150 కోట్లతో కామారెడ్డిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సొంత నిధులతో ఆసుపత్రులు, స్కూళ్లు కట్టిస్తా, ఆస్తులు అమ్మైనా మేనిఫెస్టోను అమలు చేస్తానని ఎన్నికల ప్రచారంలో వెంకటరమణారెడ్డి నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. గెలిచినా ఓడినా తాను ప్రకటించిన మేనిఫెస్టోను మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తానని ప్రకటించారు. ఆస్తులు అమ్మైనా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటించడంతో ప్రజలు ఉద్దండులను కాదని మరీ ఆయనను గెలిపించారు. ఆయన హామీలను ప్రజలు నమ్మారో లేక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలిచినా, కేసీఆర్ గెలిచినా ఉప ఎన్నిక తప్పదు అనుకున్నారో తెలియదు. కానీ వెంకటరమణారెడ్డికి అక్కడి ప్రజలు పట్టం కట్టారు. అన్నట్లుగానే ప్రజలకు అందుబాటులో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటిని దగ్గరుండి ఎమ్మెల్యే కూల్చివేశారు. అసెంబ్లీలో జరిగిన సమావేశాల్లో కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి ప్రస్తావన తీసుకొచ్చారు. నియోజకవర్గంలో పలు చోట్ల సీసీ రోడ్డు కూడా వేయించారు. ఇచ్చిన హామీల్లో కొన్నింటిని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగుంది. కానీ పూర్తి స్థాయిలో నియోజకవర్గంపై ఫోకస్ పెట్టేది ఎప్పుడు? ఎన్నికలు జరిగి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గెలిచి ఏడాది పూర్తయింది. సొంత నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఇచ్చిన హామీల సంగతేంటని కామారెడ్డి ప్రజలు అనుకుంటున్నారట. ఇంతకీ ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు ఏంటి? ప్రజలు ఏం ఆశిస్తున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో కేవీఆర్ తన సొంత మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లారు. 150 కోట్ల రూపాయలతో సొంత నిధులతో కామారెడ్డిని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో కార్పొరేట్ ఆసుపత్రి, కామారెడ్డి జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, కార్పొరేట్ స్కూల్, కాలేజీ నిర్మిస్తానన్నారు. యువతకు ఉపాధి శిక్షణా కేంద్రం, రైతుల కోసం రైతు సేవా కేంద్రాలు, ఊరూరా సీసీ కల్లాల నిర్మాణం ఆయన మేనిఫెస్టోలో పెట్టారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినా ఓడినా మేనిఫెస్టోను అమలు చేస్తానని ప్రకటించారు. మేనిఫెస్టోకు సంబంధించిన ప్రత్యేక బుక్ను రూపొందించి నియోజకవర్గంలోని ఇంటింటికి అందించారు. 6 నెలల్లో పనులు ప్రారంభం చేస్తానని హామీ ఇచ్చారని, అందులో ఏ ఒక్క హామీని మొదలు పెట్టలేదని ప్రజలు గుసగుసలాడుతున్నారు. నెల క్రితం వర్తక, వ్యాపార వర్గాలు, పట్టణ ప్రజలతో ఎమ్మెల్యే కేవీఆర్ సమావేశం ఏర్పాటు చేయగా రోడ్డు వెడల్పునకు సహకరించాలని చేసిన విజ్ఞప్తి విషయంలో సున్నితంగా తిరస్కరించారట. దీంతో ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్ గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో ఎమ్మెల్యే అవాక్కయ్యారు. రోడ్డు వెడల్పు చేయమని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు వెడల్పు పనులు అడ్డుకోవటం ఏమిటని ఎదురుదాడికి దిగారట కాంగ్రెస్ కౌన్సిలర్లు. దీంతో మున్సిపల్ కార్యాలయంలో భంగపాటుకు గురై కేవీఆర్ అక్కడి నుంచి వెనుతిరిగి పోయారట. అయితే ఎమ్మెల్యేను ప్రశ్నించేందుకు రైతులు, విద్యార్థులు, యువత, ప్రజలు సిద్ధమవుతున్నారట.
ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై వస్తున్న ప్రశంసలు, విమర్శలను దాటుకుని పూర్తి స్థాయిలో అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇక సొంత నిధులతో కామారెడ్డి నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని మాటిచ్చిన ఎమ్మెల్యే కేవీఆర్ మాటపై ఉంటే భవిష్యత్తులోనూ ఆయననే గెలిపించుకుంటామని ప్రజలు చెబుతున్నారు. మరి అటు ప్రజల మాటలు, విశ్లేషకుల సూచనలతో వెంకటరమణారెడ్డి ఏ మేర ప్రజల్లో స్థానం సంపాదించుకుంటారో చూడాలి.